నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను విజయకర్దార్. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటేనండి, మ్యూచువల్ ఫండ్స్కి పిఎంఎస్కి అసలు డిఫరెన్స్ ఏంటి? మనం చెప్తుంటాం జనరల్గా పిఎంఎస్లో రిటర్న్ ఎంత వస్తుందని అడుగుతారు మమ్మల్ని. మేము 18 to 20% దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సిఏజిఆర్. మనం కనుక 5 years వెయిట్ చేస్తే అని చెప్తాము. వెంటనే అనే మాట ఏంటంటే, మరి మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం చాలా ఫండ్స్ కూడా మనం 20%, 30% రిటర్న్స్ వస్తున్నాయి కదా. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి 30%, 20% రిటర్న్స్ వస్తున్నప్పుడు మనం ఎందుకు మరి పిఎంఎస్ తీసుకోవాలి అనేది చాలా మందికి ఉన్న డౌట్ అండి. మీకు ఎగ్జాంపుల్ క్లారిఫై చేస్తాను. ఇక చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక కంప్యూటర్ లాంటిది. మనం జనరల్గా కంప్యూటర్లో ఏమేమి ఉంటాయి పార్ట్స్ అంటే, ఒక మానిటర్, సిపియు, కీబోర్డు, మౌస్, స్పీకర్స్. సో ఇవన్నీ కలిపి మనకి ఒక కంప్యూటర్ లాగా వస్తుందండి. అదే మనకి మ్యూచువల్ ఫండ్స్. అదే మీరు చూస్తే ఒక ల్యాప్టాప్లో మనకి విడివిడిగా ఉండవండి. ల్యాప్టాప్లో మనకి అన్ని అక్కడే కలిసిపోయి ఒక దాంట్లోనే వచ్చేస్తుంది ఇన్బిల్ట్గా. మనకి మానిటర్ అక్కడే ఉంటుంది, కీబోర్డ్ అందులోనే ఉంటుంది, ప్రాసెసింగ్ అందులోనే ఉంటుంది, మౌస్ అలాగే ఉంటుంది, స్పీకర్స్ కూడా మీకు అంత ల్యాప్టాప్లో వచ్చేస్తుంది. సో ఇవి అసెంబ్లీ లాగా ఉంటుందండి. ఇది మాత్రం అలా కాదు, మొత్తం కలిపి ఒక పిఎంఎస్ ఒక ల్యాప్టాప్ లాంటిది. మరి ఇప్పుడు చాలా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మరి ల్యాప్టాప్ ఎందుకు కొనుక్కోవాలి? మనకి ఈవెన్ కంప్యూటర్లో కూడా మనం మూవీ చూడొచ్చు, కంప్యూటర్లో కూడా ఎంఎస్ వర్డ్ పనిచేస్తుంది, గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు కంప్యూటర్లోనే. మరి ఎందుకు జనాలందరూ ఎక్కువ కాస్ట్ పెట్టి ఈవెన్ 75,000 to 80,000, సమ్ అయితే బియాండ్ మీకు 1 lakh కూడా ఉంటుంది మనకి. ఇంత కాస్ట్ పెట్టి మనం ఎందుకు ల్యాప్టాప్ కొనగాలి? కేవలం 30,000 రూపీస్కి మనకి ఒక మంచి కంప్యూటర్ వస్తున్నప్పుడు. సో చూస్తే ఇక్కడ మీకు ఏమవుతుందంటే, ఎట్లయితే మీకు కంప్యూటర్లో మానిటర్, సిపియు, కీబోర్డు, మౌస్, స్పీకర్స్ ఇలా డిఫరెంట్ ఉన్నాయో, అలాగే మీకు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, ఇండెక్స్ ఫండ్స్, థీమాటిక్ ఫండ్స్ ఇట్లా రకరకాలుగా ఉంటాయండి ఇందులో. సో చెప్తే ఇక్కడ మీరు చూస్తే దానికి మీకు ఇప్పుడు చూడండి, మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక తీసుకున్నాం, ఒక మ్యూచువల్ ఫండ్లో మనం వేస్తాం 50 lakhs అంటే వెయ్యం. ఆ 50 lakhsని మనం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, థీమాటిక్, ఇండెక్స్ ఫండ్స్ సపరేట్ చేస్తాం. చేసిన తర్వాత మార్కెట్ పడినప్పుడు ఏదైనా ఎందులో మనం ఎక్కువ యాడ్ చేయాలి, ఒక సపోజ్ మన కార్పస్ ఉంటే ఒక 5 lakhs ఎందులో యాడ్ చేయాలి అనేది మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. స్మాల్ క్యాప్లో యాడ్ చేయాలా, లార్జ్ క్యాప్లో యాడ్ చేయాలా అని. అలా కాకుండా ఇన్బిల్ట్గా ల్యాప్టాప్ లాగా ఒకటే పిఎంఎస్ ఉంది అనుకోండి, మార్కెట్ పడింది, ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందంటే ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాం 5 lakhs. రేపు పొద్దున విత్డ్రా చేసినప్పుడు కూడా మనకు ఇలా ఎన్ని ఫండ్స్ ఉంటే మనకి కన్ఫ్యూజన్, మనం స్మాల్ క్యాప్ నుంచి రిడీమ్ చేయాలా, లేదా మిడ్ క్యాప్ నుంచి రిడీమ్ చేద్దామా, ఫ్లెక్సీ క్యాప్స్ నుంచి రిడీమ్ చేద్దామా అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటాం. అదే మనకి ఇటువంటి ఏదన్నా బెటర్ 50 lakhs, రేపు పొద్దున గణనీయంగా 75 lakhs అయింది, ఎమర్జెన్సీలో 10 lakhs విత్డ్రా చేయాలంటే ఒకటే ఫండ్ నుంచి తీసేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మేజర్ డిఫరెన్స్ అదేనండి. ఇది ల్యాప్టాప్ లాంటిది పిఎంఎస్, అన్ని కలిపి లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ అన్ని కలిపి కూడా మనకి ఒక బుటిక్ లాగా వచ్చేస్తుంది. సో అది మనకి ఇందులో ఉన్న అడ్వాంటేజ్. సో ఇక్కడ చూడండి, అన్ని సపరేట్గా ఉంటాయి. మనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది ఏది తీసుకోవాలని. మళ్ళీ ఫ్లెక్సీ క్యాప్లో కూడా 3-4 కంపెనీస్ చాలా బాగుంటాయి. అలాగే స్మాల్ క్యాప్లో కూడా చూస్తే బంధన్ స్మాల్ క్యాప్ తీసుకోవాలా, క్వాంట్ స్మాల్ క్యాప్ తీసుకోవాలా, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ తీసుకోవాలా, ఎస్బీఐ స్మాల్ క్యాప్ తీసుకోవాలా, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. సో అలాగే మల్టీ క్యాప్ అవుట్ ఆఫ్ 600 to 800 ఫండ్స్ ఉంటాయండి ఈక్విటీ స్కీమ్స్ మన ఇండియాలో. ఇలాంటి ఇన్ని ఫండ్స్లో మనం తీసుకోవాలి బెస్ట్ అంటే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇవాళ నెంబర్ 1 ఫండ్ మళ్ళీ 3 years తర్వాత డౌన్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూస్తే ఇట్లాంటి ఉన్న చోట్ల మనం డిఫరెంట్ కంపెనీస్ తీసుకుంటాం వల్ల ఏమవుతుందంటే, ఒకటి 18%, 12%, ఇండెక్స్ ఫండ్ అయితే 12%, 10% ఇచ్చి మనకి యావరేజ్ చూస్తే మళ్ళీ 18-20 వస్తుందండి. ఇక్కడ అలా కాదు, మనకి కనుక ఖచ్చితంగా ఒక మంచి పిఎంఎస్ కనుక తీసుకుంటే 18 to 20% ఈజీగా వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా అర్థం చేసుకోండి, పిఎంఎస్ ఇస్ ఆల్వేస్ బెటర్. ఒక ల్యాప్టాప్ లాంటిది, ఇన్ని కన్ఫ్యూజన్లు ఉండవు. ఒకటే దాంట్లో మనకి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ కూడా కాంబినేషన్లో వచ్చేస్తాయి. సో అలా కాంబినేషన్లో రావడం వల్ల ఏమవుతుందంటే మనకి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడైతే అమౌంట్ ఎమర్జెన్సీ వచ్చిందో కూడా పార్షియల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు అందులో నుంచి కూడా. సో పిఎంఎస్లో ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. సో మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా ఒక మంచి ఎగ్జాంపుల్ తోటి, ఇలా అర్థం చేసుకోండి. సో మనకి మీ దగ్గర 50 lakhs అండ్ అబవ్ ఉంది కార్పొరేట్ మాత్రం పిఎంఎస్కి వెళ్ళిపోండి. అంతేకాని మన దగ్గర 1 crore ఉన్నా కూడా సరే ఇంకా మ్యూచువల్ ఫండ్స్లోనే ఉంటాము అంటే మాత్రం అది మీకు అంత రిటర్న్స్ అయితే రావు ఫ్యూచర్లో. సో బెటర్ టు షిఫ్ట్ టు పిఎంఎస్. మనకి బియాండ్ 1 crore, 2 crores అయితే కనుక ఏఎఫ్కి వెళ్ళిపోవడం కూడా చాలా బాగుంటుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.